ఫ్లాప్ లోకి వెళ్ళడం కాదన్నా, ఇండస్ట్రీ బద్దలు కొట్టాడు. పుష్ప సినిమా తర్వాత ఏదైనా సినిమా నిలబడబోతున్న సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్ సినిమా. 2000 కోట్లు కాదు, 1500 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప సినిమా ఫస్ట్ లెవెల్లో ఉంటే విజయ్ దేవరకొండ అన్న సినిమా సెకండ్ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే అన్న అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయితే అన్న టీషర్ట్ పంపడం ఏ విధంగా ఆయన అయితే ఇప్పుడు తమ్ముడు అన్న ఒక్క దగ్గర ఉంటారు, అన్న టాప్ లో ఉంటే తమ్ముడు సెకండ్ ఉంటారు. యావరేజ్ టాప్ ఎవరన్నారు? ట్రోలర్స్ ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. సినిమా బాగా ట్రోల్ చేస్తే మనకి పగులుతి పక్క. ఇంకొకటి ఒకటే మాట, ఇంకొక మాట ఉండదు. ఒకరు తొక్క చెక్క అది అంటారు, సినిమా బాగాలేదు తొక్క అంటారు. ఈ సినిమా బాగాలేదని ఎవడన్నా నా ముంగల చెప్తే వాడు పెద్ద చెక్క అని నేను చెప్తాను. ఎందుకంటే సినిమా చూడడానికి రాకపోతే చూడకపోయాను. నీకు సినిమా చూడడానికి వస్తే సినిమా చూడు, సినిమా చూసిన తర్వాత సినిమాలో పాజిటివిటీ చెప్పు, నెగిటివిటీ చెప్పు. సినిమా ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్లో లేచిపోతుంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంటుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి డైలాగ్స్, అన్నదమ్ముల ఎమోషన్ ఇలాంటి ఏ సినిమాలో చూసాడు. వాడున్న అన్న గోడ మీద ఉన్న ఫోటో అనుకుంటా, నా గుండెల్లో ఉన్న అన్నవాడు. సినిమా అద్భుతంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ గారి క్యారెక్టరేషన్, సత్యదేవ్ గారి క్యారెక్టరేషన్, అన్ని బీజీ మాత్రం ప్రాణం పెట్టేసింది. సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్ చూపించారు. అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ప్రతి ఒక్కరు చూడొచ్చు. మామూలు క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచలేదు. గౌతమ్ తిరునూరి అండ్ విజయ్ ఇస్ బ్యాక్ 100 కోట్లు పక్క. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఏమంటుందని ఇడివి తక్కువ ఉన్నాయి కానీ చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు. లాగ్ ఎక్కడ లేదు, మీకు అసలు బోరే కొట్టదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నా, బీజేం ప్రాణం పెట్టేశాడు. అనిరుద్ధ్ ఈ సినిమాతో వేరే అది. మరి విజయ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? అదే విజయ్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమా 3 సంవత్సరాల కష్టం మీద చూపించాడు. మామూలు పర్ఫార్మెన్స్, హీరోయిన్ యాక్టింగ్, హీరో క్యారెక్టరేషన్, సత్యదేవ్ గారి క్యారెక్టరేషన్ అండ్ అయ్యప్ప శర్మ గారి క్యారెక్టరేషన్ సూపర్. వెంకటేష్ క్యారెక్టర్ ఎలా? హీరో విలన్ వెంకటేష్ క్యారెక్టర్ ఎలా? విలన్ కూడా బాగా చేశాడు. ఇంకా పార్ట్ ఇంకా వేరే పెద్ద విలన్ అది. మార్నింగే వచ్చాము, సో ఎంకరేజ్మెంట్ తగ్గట్టుగానే మాకు అంటే కాంబినేషన్ చూసుకునే చేస్తారు కదా, అందరూ ఈక్వల్ గానే యాక్ట్ చేశారు. చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడొచ్చు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఈక్వల్ గా విజయ్ దేవరకొండకి ఈక్వల్ గానే ఇచ్చారు ఆయన కూడా. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా పండిందండి. యాక్చువల్ గా అదే మెయిన్ మూవీకి, మ్యూజిక్ మెయిన్, విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మెయిన్. ప్రభాస్ని మించిన హీరో ఎవరైనా అవుతారంటే తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండనే ప్రభాస్ని మించిన నెక్స్ట్ హీరో అవుతారంటే విజయ్ దేవరకొండనే. అట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి, అట్లాంటి సినిమాలు వస్తాయి. సినిమా మొత్తం బాగుందన్న, మొత్తం లాగ్ కూడా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి హీరోయిన్కి బ్లాక్ బాస్టర్ కొట్టి ఇంట్లో కొట్టాడు కాదు. బ్రదర్ సెంటిమెంట్ సూపర్. అన్న కోసం అయితే తమ్ముడు ప్రాణం ఇయనికి రెడీ ఉంటాడు. అన్న సెంటిమెంట్ తమ్ముడు, అన్నదమ్ముల సెంటిమెంట్ అయితే మరో కోణం చూపించాడు, కొత్త కోణమా ఎవరు చూపించాలి అట్లాంటి కోణము. సూపర్ సూపర్ సూపర్. 3 సినిమాలు కాదు, 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా రాలేదు. 10 సినిమాలకు సమాధానం చెప్తుంది ఒక్క సినిమా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది చూడండి. ఈ సంవత్సరంలో అది బ్యాక్గ్రౌండ్ చిప్పేసి మొత్తం కిరాక్. నెక్స్ట్ పుష్పాన్ని పిక్ చేస్తాడంటే అదొక వేరే తరం, ఇదొక వేరే తరం మేడం. నేను చెప్పినా కదా, పుష్ప తర్వాత వచ్చిండు. ప్రభాస్ని మించిన హీరో ఎవరైనా అవుతారంటే విజయ్ దేవరకొండ. జస్ట్ ప్రభాస్ని మించిన హీరో ఇంకోడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే విజయ్ దేవరకొండనే. సూపర్ హిట్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. మేడం హీరోయిన్ పెట్టిరు కథలో. మూవీ గురించి చెప్పాలి
చెప్పాలంటే తిని చూస్తే తీపేరుగా తీసి చూస్తే లోతేరు కంటాం కదా. ప్రేక్షకులు ప్రతి ఒక్కరు 100% వాళ్ళు కష్టపడి తీస్తారు కాబట్టి లైవ్లో విట్టుగా ఇట్లా విట్ అంటే 200% 100%గా విట్టు మీరు లైవ్లో చూడండి. ఎవరు చెప్పింది తినకండి, ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమైపోతుంది. ఫైనల్గా ఏంటంటే నేను ఒకటేసారి మూడు విషయాలు చెప్తాను. చూడండి చూడండి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ అలా మూమెంట్ బట్టి ఫైట్స్ వస్తున్నాయి. మూమెంట్ బట్టి అసలు మంచి డీప్లోకి వెళ్ళిపోతున్నాం. మామూలుగా లేదు మూవీ, వండర్ఫుల్ మూవీ ఉంది. బ్రదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది. ఒక అన్నదమ్ములు పుట్టిన తర్వాత ఏమవుతుంది అనేది ఆ బ్రదర్ సెంటిమెంట్ మాత్రం లాస్ట్ వరకు వండర్ఫుల్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా మనము రియాలిటీ ఏంటంటే ఈ మూవీ చూస్తే అన్నీ తెలిసిపోతాయి మనకి. మన బ్రదర్ ఎలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వండర్ఫుల్ ఉంది. ఇక పార్ట్ 1 ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇప్పటికీ మీరు ప్రతి ఒక్కరు ప్రేక్షకులకు ఒకటే చెప్తాను, ఎవరు చెప్పింది కానీ మీరు లైవ్లో చూడండి. చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. మ్యాచ్ కాలేదు, ఫైట్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మూవీ బాగుంది, స్టోరీ అదిరిపోయింది. కానీ ఫైట్ సీన్స్ కొంచెం మంచిగా యాడ్ చేస్తే మంచిగా ఉంటుండే. కానీ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు మ్యాచ్ కాలేదు మూవీ. కానీ ఓవరాల్ గా బాగుంది స్టోరీ. బ్రదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, లైక్ చాలా బాగుంది, మంచిగా క్లియర్ గా ఇచ్చారు. భక్తుడి బీజేం అదిరిపోయింది బ్రో. హీరోయిన్ ఎలివేషన్ ఎలా ఉంది? హీరోయిన్ ఎక్కువ అసలు ఆమె స్టోరీ ఎక్కువ లేదు, ఆమెది సంబంధం కూడా లేదు ఎక్కువ. ఏదో ఉన్నట్టుంది అంతే హీరోయిన్. చూసినట్టు కూడా అనిపించలేదు. ఓవరాల్ మహా కల్పదే ఒక టోటల్ 5 నిమిషాలు వచ్చింది అంతే, ఏం లేదు ఆమె పని. సత్యదేవ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు క్రేజీ చేశారు యాక్టింగ్ అయితే. అండ్ ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా స్టోరీ మంచిగా ఉంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. క్లైమాక్స్ అదిరిపోయింది అంతే. కొండన్న ఇంకా సత్యదేవ్ కాంబో అయితే క్రేజీ ఉండే. మస్ట్ వాచ్ మూవీ అందరికి. థ్యాంక్ యూ. కలెక్షన్ ఎంత వస్తుంది? కలెక్షన్ నాకు తెలిసి నేనైతే 500 crores 750 crores అయితే వస్తుంది. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 3.5 out of 5. ఈ రోజు డే 1 కాబట్టి ఎన్నో 12 crores వస్తాయి. ఇంతవరకు మరి స్టోరీ ఎలా యాక్సెప్ట్ చేస్తే నాకు తెలియదు. కానీ అసలు ఒక కానిస్టేబుల్ అనుకోండి, ఒక మిలిటరీ అనుకోండి, ఒక గన్ అనుకోండి, లగన్ అనుకోండి, చాలా బాధపడుతుంది. ఓవర్గా చెప్పాలంటే చెప్పండి మాట్లాడే ఒక సినిమా ఎలాంటి సినిమా బాగుందని చెప్పేటండి. సినిమా చెప్పడం స్కోప్ కూడా లేదు. నాకు తెలిసి మాత్రం పెట్టాడు నాట్ వెరీ అందరూ స్టోరీ బాగుంది అంటున్నారు కదా. ఏం బాగాలేదు. స్టోరీ ఏముంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోడు సినిమాని. స్టార్టింగ్ ఏం మొదలెట్టాడు, క్లైమాక్స్ ఏమి ఇచ్చాడు. డిసప్పాయింట్మెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం లేదు. అనిరుద్ధ్ అనుకున్నాం, అనిరుద్ధ్ అనుకున్నాం కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసు. ఏం లేదు. మార్కెట్ ఏం వినకండి. కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా మనకు పరిచయం అయింది పేరు. కథగా హీరోని ఇంకా హీరోయిజం చూపించే స్క్రిప్ట్తో పరిచయమైన డైరెక్టర్ గౌతమ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సూర్యదేవర నాగవంశీ గారు. మ్యూజిక్ అయితే కనుక అనిరుద్ధ్ ఏకదమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉన్న సాంగ్స్ రెండైనా సరే రాయల్టీ అయిన ఒక మిషన్ అన్న కాన్సెప్ట్ని మనకు చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు జనరల్గా చూపించే కథలకి ఇలాంటి మోటివేషన్ పాయింట్స్తో చూపించే స్క్రీన్ మీద చూపించిన ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక భారతదేశానికి సంబంధించిన చుట్టూరు ఉన్న ప్రాంతాలు, వాళ్ళ దైవం కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఏంటి అనేది ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఒక రాక్షసుల మధ్య రాజు కింద ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ పాయింట్ హాఫ్ని తిప్పిన మెలుపులు కానీ కిస్టులు కానీ సూపర్గా చూపించారన్న. వాచబుల్. ఈ మూవీ అయితే విజయ్ దేవరకొండకి యాక్టర్గా రీబాన్ అని చెప్పచ్చు. కానీ జెర్సీ ఎంత హై ఇచ్చిందో కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకి అంతకు మించిన హై ఇస్తుంది. ఏడుకొండల సాక్షిగా విజయ్ దేవరకొండ అడిగాడు ఒక హిట్. డైరెక్టర్ గౌతమ్ మూవీ కరెక్ట్గా సెట్ చేశాడు, పర్ఫెక్ట్. ఇది విజయ్ దేవరకొండ కెరియర్లోనే అవుతుంది ఒక పెద్ద హిట్. ఆల్ ద బెస్ట్. సెంటిమెంట్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా హైగా ఉన్నాయి. జెర్సీలో ఏదైతే మూవీ స్లోగా ఎక్కిందో జనానికి, నా ప్రకారం కింగ్డమ్ మూవీ కూడా ఫస్ట్ సెకండ్ డే అవుతాయి కానీ సీ కాదు. హైలీ ఇమోషనల్. మీరు ఏదైతే ట్రైలర్ చూసి
చెప్పాలంటే సినిమా చాలా వర్స్ట్గా ఉందండి. అది చెప్పడానికి నా మాటలు రావట్లేదు. నేను నాగవంశీ గారిని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బేసిక్గా నేను ఆయన ఫ్యాన్, కానీ బాగా డిసప్పాయింట్ చేసింది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తాడు, అది మ్యాడ్ మ్యాక్స్ యాంథ్రాక్స్ లెవెల్. అది అసలు నాకు ఎక్సైట్మెంట్తో ఆగక నేను లెగిసి ఈలలేసేసాను మల్టీప్లెక్స్ అయినా కూడా. బట్ సినిమా మస్ట్ వాచ్ అండి, ఒకసారైనా చూసి అసలు అది ఎలా అయినా మీరు చూడాలండి. ఇట్స్ అన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టాడు కింగ్డమ్లో. విజయ్ దేవరకొండ కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదలే. బాగిద్రి మేడం గ్లామర్ చూస్తే కుర్రాళ్ళ గులాబ్జాలు కలాంటి అయిపోతాయి బ్రో. సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్, ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. మనం కేరళ ఎంత గుర్తొచ్చేది నేచర్, ఈ మూవీ చూసే కేరళ ఎంత గుర్తొచ్చేది వెంకీ అన్న క్యారెక్టర్. అసలు అనిరుద్ధి బీజం చూస్తే తలకాయ బద్దలైపోయింది బ్రో. ఆ కుర్రాళ్ళకైతే చీతోని నీళ్ళైనా లేచిపోతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నాగవంశీ గారికి, సీతారాం ప్రొడక్షన్ లో నాగవంశీ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇదేది. నాగవంశీ గారు ఈ మూవీ ఒక బడ్జెట్ తోటి ఒక 10 మూవీలు తీసుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో ఈ మూవీని చేసిన గౌతమ్ చిన్ననీరు గారు అయితే ఆయన ఏ విధంగా ఏ ముహూర్తాన్ని ఈ మూవీని కథించుకున్నాడో కానీ అసలు మెంటల్ బ్రో. ఇలా అసలు చూసినంతసేపు అసలు గూస్ బంప్స్ ఇలా ఎగిరిపోయి ఎందుకంటే పీక్ అంత రీచేసినట్టు పేపర్లు కూడా సరిపోవట్లేదు. నోరు ఆర్చి పొందిపోయింది బ్రో. ఆ మూవీ అయితే పక్కాగా Day 1 100% పక్కా చేస్తుంది. ఈ మూవీ అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కింగ్డమ్. లైగర్ ఫ్లాప్ ని ఇది 100 రేట్లు పెంచింది. ఎంకన్న స్వామి నమ్ముకున్నాడు ఎవడు అన్నయ్య కాడు బ్రో. రాయలసీమ అసలు దించి పడేసాడు. దేవరకొండ గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించింది విజయ్ గారు? మూవీ ఎలా ఉంది? హైలైట్స్ అండి సినిమాలో. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు ఎలా చేశారు? ఎమోషనల్ ఎండింగ్ అంట కదా, ఎలా అనిపించింది? అనిరుద్ధ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. సస్పెన్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీ చూసిన పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. పార్ట్కి ఎవరు కన్ఫ్యూజన్ ఇచ్చారు? నాకు లేదు. స్టోరీ ఏం రివీల్ చేయండి. సినిమా కూడా అదే డైలాగ్ కదా, అదే యాక్చువల్లీ బాగుంది. అండ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది. చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? బాగా కొంచెం లోవర్ సూపర్ ఉంది. అది వాళ్ళు ఎక్కడ కనెక్ట్ చేశారో లైక్ అదంతా పీపుల్ని సేవ్ చేయడము, ఆ ఫైట్ సీన్ ప్లస్ బ్రదర్ బాండింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడ ప్రాపర్గా కనెక్ట్ చేసి మనకి ఇచ్చారు. సో సూపర్ ఉంది. చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరు ఫ్యామిలీతో బ్రదర్ బాండింగ్ సినిమాలో ఏం నచ్చిందంటే ఎమోషన్ బాగా నచ్చింది అన్న. ఎమోషన్ మాత్రం మెచ్చి వాడేసారు. ప్రతి నిమిషం మనకి సినిమా కొంచెం లో అయింది అనగానే అన్న అంటే అని చెప్పి అంటారని వచ్చేసిండు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మెచ్చి వాడేసిండు. ప్రతిదీ బాగుంది అన్న. సినిమా సీన్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, డిఓపి ఎడిటర్ అందరు ఇచ్చి వాడేసారు. విజయాన్న కొట్టేసినాం అన్న. మేము కొడుతున్నాం కాదు, మనందరం కొడుతున్నాం అన్నాం కాబట్టి కొట్టేసినాం మనం అంతా. ఇక ఫిక్స్ వచ్చేసింది మ్యాచ్. బాగుంది. రికార్డ్స్ రప్పా అంటే సినిమా లేదు బ్రో. అది ఒక్కొక్కరు అలా అంటున్నారు కానీ మీరు వెళ్ళి పర్సనల్ గా ఇన్ పర్సన్ లోపలికి వెళ్ళి చూస్తే కరెక్ట్
కరెక్ట్గా ఉంది. ఎందుకంటే బ్రదర్ బాండ్ ఇన్ని ఒకే 1-2 సెకండ్స్లో తీసేయలేరు కదా, అదలా ఏం లేదు బ్రో. అదే చెప్తున్నా కదా, మన ఊహలకు అందని విధానంగా ఉంది. సత్యదేవ్ గారు చాలా బాగుంది. ఆ బ్రదర్ బాండ్కి సత్యదేవ్ గారు చాలా న్యాయం చేశారు. విజయ్ దేవరకొండ గారికి పక్కన బ్రదర్హుడ్ ఆ ఎలివేషన్ ఇవ్వాలంటే సత్యదేవ్ గారు ఒక్కరే కరెక్ట్ గా చేసింది. అది ఇంకా ముగింపు ఇవ్వలేదు కదా. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 ఇప్పుడు మేమే యాజ్ ఎ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయని విధానంగా మేము ఒక హై అనుకున్నాం, హైకి మించి హై స్క్వేర్ పోయింది. కాబట్టి కింగ్డమ్ పార్ట్ 2 అనేది ఉండి వస్తే ఖచ్చితంగా దీనికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఖచ్చితంగా ప్రతి సీన్ లో ప్రతి సెకండ్ లో ఆయన మార్క్ కనిపిస్తుంది. ఇంకోటి నాగవంశీ గారు చెప్పినట్టే ఆయన ఏమనుకున్నాడో అదే జరిగింది. అదే మిడాస్ టచ్ బ్రో. 1 వర్డ్ లో చెప్పాలంటే అనిరుద్ధ్ గురించి చెప్పాలంటే ఈ రోజు అంతా చెప్పాల్సిందే, అందరికి వర్క్స్ ఉంటాయి, సరిపోదు కాబట్టి టైం ఒక రోజులో చెప్పలేము. 1 వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ మిడాస్ టచ్. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మిక్సింగ్ లాగా ఉంది బీజం అంటారు. విజయ్ దేవరకొండ సినిమాతో చాలా బాగుంది. ఇలా ఎవరిని సంటుకోరండి, ఇలా ఎవరిని అందరూ ఒరేయ్ ఎవరా సంటుకోరుడు అని పిలవాలి. ఎప్పటికీ సంటుకోరకి ఉండాలి. ఈ సినిమాలో హీరో కావాలి, ఈ సినిమాలో హీరో అవ్వాలి. రాజమౌళి గారు కావాలి నాకు. అయ్యా నమస్కారం రాజమౌళి గారు. జై రాజమౌళి, జై రాజమౌళి. సినిమా చూసి చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సినిమా మెట్లకపోయింది తప్ప మన బంగారు కొండ విజయ్ దేవరకొండకి జై. నాకైతే సినిమా బాగా అనిపించింది. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ట్రావెల్ అవుతున్నా అయితే ఫస్ట్ హాఫ్ ఏంటి అప్పుడే అయిపోయిందా అనేలా ఉంది. సెకండ్ హాఫ్ ఏంటి ఇంకా అవ్వట్లేదా అనేలా ఉంది. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అండ్ స్క్రీన్ ప్లే ఇంకా ప్రాపర్గా రాసుకోవచ్చు. క్లైమాక్స్ తేలిపోయింది. క్లైమాక్స్ ఇంకా బెటర్ ప్లాన్ చేయొచ్చు క్లైమాక్స్. సో క్లైమాక్స్ ఇచ్చే హై మిస్ అయ్యాము అండ్ బ్రదర్ బాండింగ్ మిస్ అయ్యాము. బ్రదర్ ఎమోషన్ ఆ బాండింగ్ అనేది కొంచెం మిస్ అయ్యాము. బట్ విజయ్ దేవరకొండ సీన్ ఎలా ఉన్నా ఆ సీన్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది మటుకు అనిరుద్ధ్ బీజిఎం. సో అనిరుద్ధ్ గారికి అయితే టేకే పోవు. ఆయనకి నిజంగా సెల్యూట్ కొట్టచ్చు ఆయన బీజిఎంకి. అలా ఆ సీన్ అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనమాట. అండ్ విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొంచెం ఆ డైలాగ్స్ ఇంకా బెటర్గా చెప్పొచ్చేమో అనే ఫీల్ వచ్చింది. ఆ వాయిస్ మోడ్యులేషన్ ఆయన కొంచెం అది ఇంకా ఏమన్నా చేయొచ్చేమో అనే ఫీల్. బట్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు సూపర్. విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ స్పీక్స్ అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అండి. నిజంగా సత్యదేవ్ గారు సీన్స్ మటుకు ప్రతి సీన్ కూడా అలా అనిపించింది. ఒక అన్నయ్య నిజంగా ఆ వైబ్ ఆ ఫీల్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. చూడొద్దు రావద్దు అని చెప్పే ఫిలిం కాదు. ఖచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిలిమే కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకు ఉంది అనేది క్వశ్చన్ మార్క్. బట్ పార్ట్ 2లో ఇంపార్టెంట్ ఉన్న రోల్ అనుకుంటా. సో పార్ట్ 2 తీసిన తర్వాత తెలుస్తుంది ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అని. పార్ట్ 1లో అయితే అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు భాగ్యశ్రీ బోర్సే కాదు. అండ్ సాంగ్స్ కూడా ఏం లేవు. అరే సాంగ్స్లో కన్నా కనిపించి సాంగ్స్ కోసం అన్న పెట్టారు హీరోయిన్ని అని చెప్పడానికి సాంగ్స్ కూడా ఏం లేవు. సో ఓవరాల్గా హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి, ఉంది. గౌతమ్ తిన్ననూరి మార్క్ కనబడిందా? లేదు, ఆయన మార్క్ ఆఫ్ ఫిలిమ్స్ ఎమోషన్. గౌతమ్ తిన్ననూరి అంటే మనకు గుర్తొచ్చేది ఎమోషన్. ఎందుకంటే మళ్ళీ రావా అవ్వచ్చు, జెర్సీ అవ్వచ్చు. ఆ ట్రైన్ సీక్వెన్స్ ఒక్కటి చెప్తాను. జెర్సీలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఆ ట్రైన్ సీక్వెన్స్ ఒక్కటి మనం సినిమాని నిలబెట్టాల్సింది. అలాంటి ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ఎమోషన్ లేదు, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇది గౌతమ్ తిన్ననూరి మార్క్ ఆఫ్ ఫిలిం అయితే కాదు. బట్ ఆయన తన బాక్స్ నుంచి బయటకు వచ్చి ఒక యాక్షన్ అండ్ ఒక ఎమోషనల్ ఫిలిం అనుకున్నారు. బట్ యాక్షన్ ఉంది, ఎమోషన్ మిస్ అయింది. నాగవంశీ గారు మరి పాకెట్ నిండిపోతుంటారా? పాకెట్ నిండిపోతుందా లేదా అనేది తెలియదు కానీ ఒక మంచి ఫిలిం అయితే తీసిన ప్రొడ్యూసర్గా ఆయన ఎప్పుడూ నిలబడిపోతారు నాగవంశీ గారు. ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ చూసుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గదు. అలాగే ఆయన తీసిన ఫిలిమ్స్ కూడా ఎక్కడ ఫెయిల్ అయింది. చాలా తక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్లో నాగవంశీ గారు ఒకరు. సో ఆయన మంచి ఫిలిమ్స్ తీసుకొస్తారు ఆడియన్స్కి అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది కూడా ఒక మంచి ఫిలిమే. సో తక్కువ చేసే అంత లేదు. జేబు నిండుతుందా అనేది నేను చెప్పలేను. బట్ ఇట్ కేమ్ విత్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఒక మనం సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో లేదో సినిమా థియేటర్లో, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో అది ఆయన ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాడు జనాలు. కానీ మెయిన్గా ఈ మూవీలో
అన్ని విభాగాలు బాగున్నా యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం చాలా యావరేజ్గా ఉంది. అంటే ఎక్కడైతే కింగ్డమ్ అంటే ఏంటి, ఒక యాక్షన్ మూవీ, ఒక స్పై థ్రిల్లర్, అంటే ఒక అండర్ కవర్ కాప్ ఒక కొత్త ఐలాండ్లోకి వెళ్ళి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక భయంకరమైన వ్యక్తుల మధ్యన ఎలా ఎదిగాడు, ప్లస్ ఒక సెంటిమెంట్ తన అన్నని వెనక్కి తెచ్చుకొని ట్రై చేశాడు, ఏమైంది. సో స్పై థ్రిల్లర్ అంటే మనకి మెయిన్ ఏంటి, యాక్షన్ సీక్వెన్సెస్, ఫంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఉంది, అంటే బజూకాస్ వాడడం కానీ, స్టన్ గన్స్ వాడడానికి కానీ, AK-47 వాడడానికి అంత ఎలివేట్ కాదు. బట్ అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ బాగున్నాయి. విజయదేవరకొండ మాత్రం అతను ఆయన ఫ్యాన్స్ అది ఎవరు చూసినా కానీ అంత అందమైన హీరో లేడు. అంటే ఆ శోభన్ బాబు వాళ్ళ ఫేస్ కట్, అంటే గ్లామర్ మ్యాచ్నెస్ ఉండడం వేరు, అందమైన ఫేస్ కట్ వల్ల ఒక బొమ్మ చెక్కినట్టు, విగ్రహం చెక్కినట్టు ఉండడం, సూపర్ ఫిజిక్, ఎక్స్ట్రాడినరీ లుక్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిరుద్ధ్ మాత్రం ఎంత కేర్ తీసుకున్నారంటే ఒక లుక్ దగ్గర నుంచి ఇలా స్లోగా ఇంటెన్సిఫై చేయడం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. ఆటలు లేవు కాబట్టి అదే లేదు, బట్ రికార్డింగ్ వల్లనే ఆయన అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్ కెపాసిటీ రికార్డింగ్లోనే చూపిస్తాడు మాటలు. సో అనిరుద్ధ్ చాలా బాగా ఎలివేట్ చేశారు. అంటే 50% ఉన్న సీన్ 60% బ్రదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరు ఏంటంటే ఒక రామ్ కామ్స్, ఒక కామెడీ, ఒక ఎమోషనల్, అంటే జెర్సీ సినిమా చూసాం, అలాంటివి చాలా బాగా క్యాప్చర్ చేశారు. అన్నదమ్ముల సెంటిమెంట్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. చాలా యాక్షన్ చూస్తా అంటే పెద్ద లేవు. సో ఎంత కలెక్షన్ రాబోతుంది సినిమా? కలెక్షన్ అంటే విజయదేవరకొండ లాస్ట్ ఫిలిం అంటే హిట్ ఫిలిం మనం తీసుకుంటే ఒక అంటే హైయెస్ట్ అయింది 100 కోట్లు గీత గోవిందమే కదా. ఐ థింక్ కామ్రేడ్ రేంజ్లో ఉంటుంది, డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ లేకపోతే సినిమా లేదు. బట్ విజయ్ దేవరకొండని ఇంకా బాగా చేయాలని వన్ మ్యాన్ షోనా విజయ్ దేవరకొండని తీసేస్తే, అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ టెక్నికల్గా నవీన్ నూలి, అలాగే కెమెరామెన్స్ గిరిధరన్, వేరే ఇంకొక జాన్ వాడుతున్నట్టు ఒక ఆయన కూలింగ్ చేస్తున్నాడు, నవీన్ నూలి, వీళ్ళంతా అద్భుతంగా ఉంది. బట్ విజయ్ దేవరకొండ ఎలా అనిపించింది అంటే ఆటం బాంబుని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి పేలకుండా వదిలేస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ టెక్నికల్గా చాలా బాగుంది కాబట్టి సినిమా ఎక్సెప్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ 3.5 ఇస్తాను నేను టెక్నికల్గా మూవీకి. బట్ ఎమోషనల్ జర్నీ ప్రేక్షకుల్ని హైకి తీసుకోవాలి. మీరు కేవలం సినిమా విజయదేవరకొండ హీరోనా, ప్రొడక్షన్స్ కారణాలు వెళ్ళకండి, సినిమా ఎలా ఉందని వెళ్ళండి. అక్కడ మీకు విజయదేవరకొండ గారి కొత్త ప్రొడక్షన్ చూస్తారు, గౌతమ్ తిన్నూరు గారి కొత్త రైటింగ్ చూస్తారు. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక కొత్త జనంతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు థియేటర్లో. కంపల్సరీ మీకు కావాల్సిన అన్ని థియేటర్లు ఉంటాయి, కానీ బయటకు వస్తున్నప్పుడు చాలా బాధతో వస్తారు. కంపల్సరీ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ ఎలా ఉంది? మనం అందరి గురించి మాట్లాడుతున్నాం అయ్యా. అసలు KGF లో ఎలా ఉందో KGF బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాగే ఉంటుంది. కూడా ఇంకా దానికన్నా 1 ఎక్కువనే ఉంది భయ్య. చాలా బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. బాగుపడుతున్నాం సినిమాలో మాత్రం మళ్ళీ అన్నదమ్ములందరికీ గుర్తు చేసింది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి మాత్రం కంపల్సరీ ఉండాలి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన రికార్డులన్నీ తగలబెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. హీరోయిన్ ఎలివేషన్ ఇందులో నేను చెప్తున్నాను కదా, ఇందులో హీరోయిన్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, విలన్ ఎలివేషన్స్ ఏముండవు. సినిమా స్టోరీలోనే కొత్త కొత్త పాత్రలు బయటపడుతూ ఉంటాయి. అలాంటి పాత్రలే హీరో పాత్ర అయినా రికార్డులు బ్రేక్ చేస్తారా? మరి రికార్డులు బ్రేక్ చేస్తుంది కాదు భయ్య, స్టోరీ పరంగా చూసుకుంటే రికార్డులు దాటి ఇప్పుడు వచ్చిన ఈ రీసెంట్గా వచ్చిన కలెక్షన్లన్నీ తగలబెడుతుంది అనిపిస్తుంది భయ్య. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5 ఇస్తాను 100%. ఎందుకంటే కొత్త స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ, అసలు చాలా కొత్తగా అనుకుంటుంది. రెగ్యులర్గా ఉండే ఈ కామెడీ టైమింగ్, రెగ్యులర్గా ఉండే మాట్లాడే సినిమా అయిపోయింది కాకుండా మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసిన మాత్రం చెప్పండి. వచ్చిందండి సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దీనికన్నా బాగా ట్విస్ట్ ఆఫ్ చేసింది. అది చేసే సినిమాని విజయ్ దేవరకొండ తొక్కాలని చూసేవాళ్ళు మాత్రం ఇది ఎప్పుడు తొక్కాలని చూస్తారు. మనం తప్పకుండా చూస్తే మళ్ళీ చాలా సెంటిమెంట్ ఎలా ఉంది? సత్యదేవ్ చాలా సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ చెప్పేశాడు. ఇక ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా, దేవరా చాలా బాగుంది. వన్ మ్యాన్ షో విజయ్ దేవరకొండ 1 మ్యాన్ షో చేసిండు. ఆ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మామూలు
మామూలు లేదు, ఇలాగ తీశారు. హీరోయిన్ ఎలివేషన్ హీరోయిన్ అంత ఏమీ లేదు, నార్మల్ ఉంది, దాన్ని ఎక్కువ కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి తర్వాత ఈ సినిమానే ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ సినిమా మాత్రం పీక్స్లో ఉంది. సినిమా సేపు థియేటర్లో గదిలిపోయింది. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ వచ్చేసి 4 పెట్టాడు. కాదన్నా అంటే విజయ్ దేవరకొండ మీద ఎక్స్పెక్టేషన్ విజయ్ దేవరకొండ గవర్నమెంట్ సూపర్ నీకు ఒక ఫీల్ అవ్వడానికి ఇష్టం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ నుంచి వచ్చాను కేవలం అనిరుద్ధ్ కోసమే. ఒక అనిరుద్ధ్ మ్యూజిక్ తప్ప సినిమాలో ఏం లేదు, చాలా డిసప్పాయింట్. ల్యాగ్, కంప్లీట్ ల్యాగ్ సినిమా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే హైలైట్ చేశాడు. ఇంత జనం వచ్చింది కూడా ఓన్లీ అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం, అనిరుద్ధ్ బీజిఎం కోసం, సాంగ్స్ కోసం. అనవసరంగా అనిరుద్ధ్ మ్యూజిక్ బేస్ చేస్తాను, అదొకటే చెప్పాలని వచ్చాను. మూవీ అయితే నాకు పెద్ద ఏం లేదు, మొత్తం ల్యాగ్, టోటల్ ల్యాగ్. అంటే దేవరకొండ గారు యాక్టింగ్ బాగుంటుంది. అతను కష్టపడతాడు కానీ ఎందుకో నా కష్టానికి స్టోరీ బాగాలేదు. బ్రదర్ సెంటిమెంట్ అలా బ్రదర్ సెంటిమెంట్ కూడా అంత వర్కౌట్ అవ్వరు. ఎవరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ ఎమోషనల్ కనెక్ట్ లేదు, అలాగని ఎలివేషన్స్ లేవు, టోటల్ లాస్. ఆబ్వియస్లీ అందరికీ ఫేవరెట్ యాక్టర్ తను, ఆబ్వియస్ అందరికీ హీరో, సో ఆబ్వియస్లీ తన కోసం వస్తారు. బట్ సత్యదేవ్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ చాలా బాగా ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు చాలా మంది. లేదు, సెకండ్ హాఫ్ లాగ్ లేదు, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఇక్కడ లాగ్ లేదు. సో ఆబ్వియస్లీ అందరూ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం. గౌతమ్ తిన్ననూరి గారి మార్క్ కనపడిందా మీకు సినిమా? ఫర్ షూర్. ఓకే, ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటున్నారు కలెక్షన్? ఆ లెక్కలు నాకు తెలియదండి. సో ఆబ్వియస్లీ ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్. మూవీ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సింది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ అదే ఇందాక చెప్పాను కదా, ఇట్స్ అవుట్ ఆఫ్ 10 అంటే ఇట్స్ 9.5. 10కి 10 అండి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను. ఇండివిజువల్గా వచ్చి కెరియర్ని చూపించే వాళ్ళ మీద డెవలప్ అవుతున్న వ్యక్తుల మీద కిందకి అయితే ఏముంటుంది, అదేదో కప్ప కథ ఉంటుంది. ఇక్కడ ఇందులో విజయ్ దేవరకొండ ఎక్సలెంట్, డైరెక్టర్ గారు కూడా చాలా బాగా నెరేట్ చేశారు. కొంచెం హీరో కన్నా విలన్ హైలైట్ చేసినట్టు అనిపించింది మూవీ. సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఓకేనా, బాగుందన్న. సెంటిమెంట్ బీజిఎం అని ఏం లేదు, అన్ని బాగున్నాయి. సినిమాలో ఏమేం కావాలి ప్రతిదీ ఇచ్చారు. కొంచెం కామెడీ గట్రా లేదు సినిమాలో. ఓ బీజిఎంకి అయితే ఎక్సలెంట్ అన్న, ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరోయిన్ ఎలివేషన్ ఎలా? హీరోయిన్ గారికి అంత క్యారెక్టర్ వల్ల నన్ను ఏదో ఒక హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టారు తప్ప ఇందులో హీరోయిన్కి ఏం అంత క్యారెక్టర్ లేదన్న. సో కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్ పర్లేదన్న, ఏ బాగోలేని సినిమాలే కలెక్షన్ వసూలు చేస్తున్నప్పుడు ఇంత సినిమా బాగుంది సినిమా ఎందుకు కలెక్షన్ వసూలు చేయవన్నా. విజయ్ దేవరకొండ గారికి కూడా మహేష్ బాబు లాగా ఫ్యాన్ లేడీ ఫ్యాన్ ఉంటుంది. సో కలెక్షన్కి ఏం ఇబ్బంది లేదు. ఈరోజు గురువారం కదా, మండే కల్లా ఫుల్ కలెక్షన్స్ అయిపోతుంది. గౌతమ్ మార్క్ కనబడిందా? గౌతమ్ తిన్ననూరి మార్క్ కనబడిందా? కనబడిందంట. ఇది ఆల్మోస్ట్ KGF 3 లాగా ఉందన్న మూవీ అయితే. సేమ్ అక్కడ స్టోరీ ఇక్కడ స్టోరీ ఒకేలా ఉంది. కాకపోతే అందులో KGF లో కొంచెం ఎక్కువ అయిపోయింది, ఇందులో కొంచెం హైప్ తక్కువ ఉంది అంతే తప్ప సేమ్ KGF 3 అని పేరు పెట్టినా పర్లేదన్న మూవీ. కింగ్డమ్ అంటే టైటిల్లో చాలా వైలెంట్ ఉంది కానీ సినిమాలో అంత వైలెంట్ లేదన్న. ఎందుకంటే జెర్సీ మళ్ళీ రావ చాలా సాఫ్ట్ మూవీస్, ఎమోషనల్ మూవీస్తో మన గౌతమ్ తిన్ననూరి గారు చాలా హిట్ కొట్టారు. బట్ ఈ సినిమాని కూడా అదే ఎమోషనల్గా స్లోగా మాసివ్గా, అంటే మాసీలు దొరికాడు కాబట్టి మాసీ కొడదాం అనుకున్నాడు. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సత్యదేవ్ గారి మధ్య మన విజయ్ దేవరకొండ మధ్య ఒక సస్పెన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. అలాగే ఆ సస్పెన్స్ అనేది ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ ఆ ఫస్ట్ హాఫ్ ఏం జరుగుతుందో ఒక ఇంట్రెస్ట్గానే కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే సినిమా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నా సంబంధం లేకుండా, అంటే ఒక స్లో ఫేస్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏదో జరుగుతుంది మనం చూస్తూ అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ధ్ బీజం కోసం మాట్లాడుకుంటే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుండకుండా కానీ ఆ కథకు తగ్గట్టు ఆ సీన్ తగ్గట్టు ఏదో తన వంతు తను సాయం చేసి నార్మల్ బీజం ఇచ్చాడు. ఎలాగో గ్లిమ్స్లో ట్రైలర్లో ఎలాగో ఫేమస్ అయిన ఆర్ఆర్ఏ అన్న బీజం అయితే ఆ మూమెంట్ వచ్చినప్పుడు వస్తుంది, అది బాగుంది. ఇంకా ముఖ్యంగా బ్యాక్సరీ వేస్ట్ సినిమాకి ఎందుకు పెట్టారో తెలియదు. ఆ రొమాన్స్ సాంగ్ ఏదో మన ట్రైలర్లో చూపించారు, అది గ్లిమ్స్లో చూపించింది కూడా సినిమాలో లేదు. కానీ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఆయన ఫీల్ చూడండి ఎంత ఎమోషనల్ అయ్యో చూసాం కాబట్టి ఆయన క్యారెక్టర్ ఇద్దరికైనా పవర్ఫుల్గా ఉంది. విలన్ రోల్గా కరెక్ట్
కరెక్ట్గా సెట్ అయిపోడు. యాక్టింగ్ బాగుంది, ఎలిమెంట్ బాగుంది. అలాగే విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా మైనస్ ఎక్కడ ఉందంటే సత్యదేవ్ గారు కావచ్చు, విజయ్ దేవరకొండ చిరగదీశారని చెప్పాలి. కానీ గౌతమ్ తిన్నూరి గారు ఏదైతే రాసుకున్నారో, ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో, స్టోరీ కొంచెం రొటీన్ కొన్నా ఆ స్క్రీన్ ప్లేని క్లిప్పింగ్ రాసుకోవాల్సిన మూమెంట్ చాలా ఉన్నాయి. ఆ మూమెంట్స్ పెట్టవలసిన సీన్స్ ఉన్నాయి, కానీ ఏమీ పెట్టలేదు. ఏదో సాఫీగా వెళ్ళిపోద్దన్న ఒక ఇంటర్వెల్లోనే మనకి ఐ మూమెంట్ వస్తాయి. ముఖ్యంగా మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఓకే యాక్షన్ పార్ట్ ఉంటుంది, బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అయితే కాదు, బట్ ఇది ముందు సినిమాలతో పోతే కొంచెం బెటర్ మూవీ, ఒక యావరేజ్ మూవీ అనుకోవచ్చు అంతే. మరి కలెక్షన్ పరంగా ఎన్ని వస్తాయి అనుకుంటే మనకు తెలియదు. బట్ నాగవంశీ గారు ఏదైతే చెప్పారో అదైతే సినిమాలో లేదు. ఆయన మీరు 10 కథను చూస్తారు, 10 సీన్కి లాజిక్ ఉంటుంది, మీరు ఎగిరికి అంతేస్తారు. గూజ్ బంప్ సీన్స్ ఉన్నట్టే గూజ్ బంప్ సీన్స్ తక్కువ. ఏదో సీన్లో చూస్తాం, ఐమాక్స్లో చూసినా, సింగిల్ సీన్ చూసినా అదే సైలెంట్ బేస్తో చూస్తాం. ఒక ఇంటర్వెల్లో ఒక ఐ మూమెంట్, ఆ క్లైమాక్స్లో ఒక ఐ మూమెంట్ తప్ప ఇంకా సినిమాలు ఏమీ. సో ఓవరాల్గా ఒకసారి విజయ్ దేవరకొండ కోసం అయితే చూడొచ్చు అంతే. ఏమన్నా చేసుకో, ఏదో ఒకటి చేసుకోండి. సినిమాని దయచేసి నెగిటివ్ చేయకండి. చెప్పగల ఒకటి అందరికీ సినిమాని ఆడించండి. మీరు కూడా పంచుకోండి, పాలు పంచుకోండి ఆనందాన్ని, అంతేగాని సినిమాని దయచేసి నెగిటివ్ చేయకండి. అనిరుద్ధ అన్న మ్యూజిక్ అయితే చెప్పలేదు పోయి, అనిరుద్ధ అన్న బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఏముంది పోయ, ఆ మ్యూజిక్ ఉంది పోయా. పాటలు కానీ 4 పాటలే ఉన్నాయి చూడండి, రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. 4 పాటలు అద్భుతం, బీజిఎం అద్భుతం, సినిమాలో డైలాగులు వేరే లెవెలు. సెంటిమెంట్ అయ్యింది. నాకైతే ఏడుపు వచ్చేసింది పోయి. ఆ ఏడిచి ఈ బీజిఎంలో అయితే అమ్మాయిలు అందరూ 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకున్నారు పోయా భయ్యానికి, కాపాడని. నేను 10 మంది అమ్మాయిలను కాపాడా. ఈ కింగ్డమ్ సినిమాలో 10 మంది అమ్మాయిలు నేను కాపాడా. అవును, బీజిఎం అదే కాదు, రొమాన్స్ కూడా ఉన్నాయి. కానీ రొమాన్స్ అంటే ఏంది? అదొక అద్భుతం. రొమాన్స్ అంటే ఏంది? అదొక కలయిక, అదొక తీయని కలయిక. అది అమృతంగా తీగుంటుంది, అది చాలా మధురంగా ఉంటుంది. హీరోయిన్ని లాస్ట్లో గొడవల మీద పడుకున్నాడు, అది రొమాన్సే కాదా? నాగితే రొమాన్సే కదా. తేడా వస్తే నాగవంశీ అది పెడతాను, నీకు జాగ్రత్తగా చెప్పాలి. చాలు కానీ నీకు బెటర్ లేదు. ఫస్ట్ బాలదండం నేను తాగుందంటున్నాను, తాగొచ్చాడంట అంటే తాగొచ్చాడంటే ఇతనే చెప్తున్నాను. నేను తాగొచ్చాను అంటే అంటారు, అంటే తాగితే అంటావా? అంటే ఏమన్నా తాగొస్తే నేర్చుకుని మాడేస్తా అంటే బాగుంది చెప్ప. నీకు బాధ్యత లేదా? తెలుగు సినిమా ఫీల్డ్ అంటే నీకు బాధ్యత లేదా? తెలుగు సినిమాని రక్షించుకుందాం, కాపాడుకుందాం అని నీకు ఒక చూశారు కదా సినిమా బాగలేదంటే క్షమించన్నా అన్నా నీ కాడిపడినా క్షమించన్నా. సినిమా చాలా బాగుందన్నా, చూడండి అన్న, ఆదరించండి. సినిమాని ఆదుకోండి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ గారు ఇలాంటివి ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా పెద్ద స్టార్ అవుతారు, ఇంకా పెద్ద స్టార్ అవుతారు. కొండంత ధైర్యాన్ని ఇచ్చారన్నమాట విజయ్ దేవరకొండ గారికి. సక్సెస్ చాలా బాగుంది. ఏం నచ్చింది అన్న? సినిమా నచ్చింది మొత్తం. ఎలిమెంట్స్ ఏదైనా మీరు ఆ ఫీల్ మిస్ అవుతారు థియేటర్కి వచ్చి చూస్తే. నేను చెప్పే కంట మీరు వచ్చి మీరు స్వయంగా చూస్తే సెంటిమెంట్ ఎలా అనిపించింది? అదే నేను ఈ సినిమాకి బలం. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉన్నట్టుంది, అందుకని కొద్దిగా ఇచ్చారు. సో చాలా బాగుంది. చాలా బాగుంది. హీరోయిన్ ఎలివేషన్ ఎలా ఉంది? హీరోయిన్ పాత్ర లిమిటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఆవిడ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ మన విజయ్ దేవరకొండ గారు చేసిన ఆ క్యారెక్టర్ చెప్పింది. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రౌడీ బాయ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఓకే, మీకు సినిమాలో బాగా నచ్చిన పాయింట్స్ బ్రదర్ బాండింగ్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ విజయ్ దేవరకొండ గారికి హిట్ పడింది. ఓకే, సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? ఓకే, ఓవరాల్గా హిట్ పడింది. ఓకే.